ప్రియ సహోదరులారా, ఈరోజు పట్టణాలు మనల్ని ఏమని ప్రశ్నిస్తూ ఉన్నవంటే, బుధవారము జనవరి 7వ తారీఖున మొదటగా నా జీవిత పడవ ఎలాంటి తుఫానులో ఉంది, నా జీవిత పడవ ఎలాంటి తుఫానులో ఉంది. రెండవది, భయానికి చోటు ఇస్తున్నానా లేక ప్రేమకు చోటు ఇస్తున్నానా. మూడవది, యేసు నా జీవితంలో ఉన్నాడనే నమ్మకం నాకు ఉందా. మనం దేవుని ప్రేమలో నిలిచినవా, అప్పుడు మనకు భయం అనే ఉండదు. యేసు మనతో ఉన్నప్పుడు మన జీవితం అనే పడవ మునగదనే దానికి నిదర్శనంగా ఈరోజు మనకి 2 పట్టణాలు కూడా తెలియచేస్తూ ఉన్నవి. 1 యోహను 4వ అధ్యాయం 11వ వచనం, దేవుడు మనలను ఈ విధంగా ప్రేమించిన ఎడల మనము ఒకరినొకరు ప్రేమింపవలేను. మరి ఇక్కడ యోహాను గారు మనకు స్పష్టంగా తెలియచేస్తున్నది ఏమంటే, దేవుని ప్రేమను అనుభవించిన వ్యక్తి ఇతరులను ప్రేమించకుండా ఉండలేడు. మరి సంపూర్ణమైన ప్రేమ భయాన్ని తొలగిస్తుంది. 1 యోహాను 4:18 వచనం. మరి మన జీవితంలో ఎందుకు భయాలు వస్తూ ఉన్నవి? భవిష్యత్తుపై భయం, ఒంటరితనం, అపజయం, అనారోగ్యం, అర్థం కాని పరిస్థితులు. ఈ భయాలన్నిటికీ మందు ఒకటే, దేవుని ప్రేమపై నమ్మకం. మరి ఈరోజు మనం సువిశేష పట్టణంలో వింటూ ఉన్నాము, తుఫానులో యేసు. మరి మార్కు సువార్తలో మన శిష్యులను చూస్తూ ఉన్నాము. యేసు వారిని పడవలో పంపారు. రాత్రి చీకటి, గాలి బలంగా ఉంది. అలలు రాత్రి కాలంలో ఉగ్రంగా ఉంటాయి. మరి శిష్యులు భయంతో ఉన్నారు. అప్పుడే యేసు నీటి మీద నడుచుకుంటూ వారి వద్దకు వచ్చారు. వారు భయపడ్డారు. కానీ యేసు ఇలా అన్నారు, మార్కు సువార్త 6:50 వచనం, ధైర్యంగా ఉండండి, నేనే, భయపడకండి. మరి యేసు ప్రభువు పడవలోకి ఎక్కిన వెంటనే గాలి ఆగిపోయింది, తుఫాను శాంతించింది. స్నేహితులారా, ఒక చిన్న కథ. ఒక గ్రామంలో ఒక పేద మహిళ ఉండేది. ఆమె భర్త మరణించాడు. పిల్లలతో ఒంటరిగా జీవించేది. ఒకరోజు ఆమెకు పని కూడా పోయింది. అప్పులు పెరిగాయి. భయం ఆమెను చుట్టుముట్టుకుంది. ఒక రాత్రి ఆమె బైబిల్ తెరిచి చదివింది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ఇలా చెప్పింది, భయపడకుము, నేను నీతో ఉన్నానని. అప్పుడు ఆమె కన్నీళ్లతో దేవునికి ప్రార్థించింది, ప్రభువా, నా పడవ తుఫానులో ఉంది, నీవు రావలసింది నువ్వు, నన్ను కాపాడాల్సింది నువ్వే అని. కొద్ది రోజుల్లో ఒక చిన్న అవకాశం వచ్చింది. ఒక చిన్న పని దొరికింది. చిన్న జీతం లభించింది. ఆమె దానిని విశ్వాసంతో స్వీకరించింది. కాలక్రమంలో జీవితం నిలకడగా మారింది. ఆమె తర్వాత ఇలా చెప్పింది, తుఫాను ఆగకముందే దేవుడు నా హృదయంలో భయాన్ని ఆపాడని. మరి మన జీవితంలో కూడా అంతే. దేవునిపై భారం వేసి భయపడకుండా జీవించడానికి మనం ప్రయాసపడదాము. మన జీవితాన్ని ముందుకు నడుపుదాము.